ఆ రిషికొండ కట్టిన ప్యాలెస్ ప్లేస్లో హరిత రిసార్ట్ ఉంటే నెలకి 7 కోట్ల ఇన్కమ్ వచ్చే రిసార్ట్ని పగలగొట్టి 20 ఎకరాల భూమిని అక్కడ తీసుకుని దాంట్లో 9.8 ఏకర్స్ విస్తీర్ణంలో ప్యాలెస్లు 3 కట్టేసి దాన్ని ఈరోజు నెలకి 50 లక్షల కరెంటు బిల్లు, మెయింటెనెన్స్ ఛార్జీలు ఒక బొక్కలాగా మిగిలిన రిషికొండ ప్యాలెస్ గురించి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి ఇదే ముహూర్తం ఎన్నుకున్నాడో ఎవరికి అర్థం కావట్లా. మనం చూసుకుంటే కనుక అక్కడ జీవీఎంసీ, పర్యాటక శాఖ నిధులు, హార్టికల్చర్ నిధులన్నీ డైవర్ట్ చేసి ఈ సో కాల్డ్ భవంతులు, రిషికొండ భవంతులు కట్టాడు. ఈ బోడి భవంతులకి 453 కోట్లు ఖర్చు పెట్టకపోతే ప్రైవేట్ కాలేజీల్లో ఖర్చు పెట్టుంటే నువ్వు వెళ్ళి నర్సీపట్నం వెనక మళ్ళీ బొక్కల్లా కనిపించే బిల్డింగ్ ఎందుకు ఉండేది? ఫుల్లీ ఫర్నిష్డ్ బిల్డింగ్ ముందు నువ్వు కూర్చుని హాయిగా దర్జాగానే మాట్లాడేవాడు కదా. ఏం గతిది రాష్ట్రానికి? ఏం గతిది? నీ మినిస్టర్లు చెప్పేది ఒకటి, నువ్వు చెప్పేది ఒకటి. మళ్ళీ కోటి సంతకాల సేకరణలో ఇదే మినిస్టర్లు పాల్గొంటారు. మళ్ళీ రిషికొండ గురించి మాట్లాడాలంటే ఈరోజు స్వరం మార్చేసి ఈ మినిస్టర్లే వాడతారు. ఏం మాట్లాడుతున్నావు? ఇదంతా కాకుండా నిన్న ఒక జోక్ ఎలిమెంట్ లాగా యోగా అనేది మన ఇండియాకి ఎంత ప్రైడో, మన ఇన్బిల్ట్ సిస్టమ్ యోగా అనే బ్రీతింగ్ టెక్నాలజీని తీసుకొచ్చి మనకి పతంజలి యోగ శాస్త్రం మనకి నేర్పిస్తుంటే జగన్మోహన్ రెడ్డి శాస్త్రంలో యోగా అంట మిమిక్రీ మోక్రీ చేస్తున్నాడు కూర్చుని యోగా గురించి. యోగాంధ్రకి ఎన్ని కోట్లు ఖర్చు అయిందని చెప్తున్నాడండి జగన్మోహన్ రెడ్డి? అక్షరాల 330 కోట్లు ఖర్చు పెట్టింది ఈ గవర్నమెంట్ అని చెప్తున్నాడు. అసలు ఖర్చు ఎంత అయిందో లెక్కలన్నా ఉన్నాయా జగన్ నీ దగ్గర? 60 కోట్లు మొత్తం ఖర్చు అయింది. అన్ని అబద్ధాలేనా? ఒక్క నిజం రాదా నీ నోట్లోంచి?